మనీ స్కామ్ లో భారీ అవినీతి జరిగింది. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి. కావలి వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ముసునూరులో ఉన్నటువంటి మనీ స్కామ్ నిర్వాహకుడు సుబాని అనేక రాష్ట్రాలలో ఈ మనీ స్కామ్ ను ఏర్పాటు చేశారని చెప్పారు. అందులో దాదాపుగా 800 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. దానిని నేను దగదర్తి మండలంలో మాట్లాడానని అన్నారు. అయితే ఆ మనీ స్కామ్ డైవర్ట్ చేసేందుకు కథనాలు తనపై వస్తున్నాయన్నారు. సిట్ తనకి నోటీసులు జారీ చేసిందని, పరారయ్యారని ఇలా పలు కథనాలు రావడం చిత్రంగా ఉందన్నారు. మనీ స్కామ్ లో 100 కోట్లు 3 వ్యక్తులు దోచుకున్నట్లు ఆయన చెప్పారు. ఎందుకు దీనిపై మౌనం వహిస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. తాను మాట్లాడితే పోలీసులు అధికారులు 41 నోటీసులు ఇస్తామని అనటం ఏమిటన్నారు. ఈ మనీ స్కామ్ పై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ అధికారులు తనకు నోటీసులు పంపితే విచారణకు వెళ్తానన్నారు. నోటీసులు పంపకముందే నోటీసులు అందుకున్నారు, పరారయ్యారు అని కథనాలు రావటం ఏమిటన్నారు. మనీ స్కామ్ బాధితులకు అండగా ఉంటున్నారు. సమావేశంలో నియోజకవర్గం స్థాయి వైసీపీ నేతలు పాల్గొన్నారు. కట్టాల్సింటారు ఎగ్గొట్టారు, అప్పుడే పెనాల్టీ వేశారు. అది కట్టకుండా ఏదో ఇది చేసి మాయం చేసి ఇది చేశారు. అయినా ఇప్పటికీ కొన్ని 100 రోడ్డు ప్రతిరోజు ఒక 50 టిప్పర్స్ కావగి, ఉదయగిరి, నెల్లూరు, అటు కందుకు ఇటంతా కూడా అయింది పోతా ఉంది. అది కూడా ఎక్కడ పర్మిషన్స్ లేవు. అదేవిధంగా ఇసుక అంటే ఎవరైనా ఏంది పాపం కట్టుకునేవాడు ఇల్లు స్ట్రాంగ్గా ఉండాలి. నాగార్జున సిమెంట్ వాడండి, కేసీసీ సిమెంట్ వాడండి, భారతీ సిమెంట్ వాడండి, అడ్వర్టైజ్మెంట్స్. సిమెంట్ సరైన ఇసుక అయ్యాగా, పెన్నా నద్దేయాగా, లేదా మంచి ఇసుకేయాగా, ఒండు ఇసుకేయాగా. సముద్రపు ఇసుక అమ్మేసే చేస్తా ఉన్నారు. ఇకపోతే వాడు రాస్తాడు బట్రాసు ఆ నవ్వు, ఒక ఇదే పని, ఏం పని లేదు. ఒకటి బ్లాక్ మెయిల్ ఇట్లాంటి కాసేది, ఆయనకి తప్పిట్లు కొట్టేది. గాయకి స్టార్ట్కి గాయ షట్. అది నవ్వుతాదండి మీడియా వాళ్ళు, నవ్వినట్టు రాయండి, నవ్వుతా రాయండి. అదే చెప్పేది. మీరు కూడా అట్లాగే సంతోషంగా ఏది చెప్పాను అదే రాయండి. అయినా మరి నేను చెప్పండి కాదనుకో మిమ్మల్ని ఎత్తి బొక్క వేస్తాను. జాగ్రత్త. ఒక ఈరోజు మీరు రాలేదనుకో రేపు నేను ఎత్తి బొక్క వేస్తాను మిమ్మల్ని. ఇప్పుడు బాగానే వేడు, అది నాకు నచ్చింది. మీరు కొండలు మాయం. ముసునూరు కొండ ఏమైంది, రుద్దుకోట కొండ ఏమైంది? కొండ ఆడబోదు. కొండ ఎక్కడ పోదైనా కృష్ణారెడ్డి 62 ఎకరాలు కింద ఉంది. 62 ఎకరాలు ఆడ రోడ్డు వేసి రెడీ చేస్తున్నారు. రోడ్డు వేసుకున్నాడు. కరెక్ట్గా చూడండి, ఈ రోడ్డు కృష్ణారెడ్డి ఇంటి ముందు పోయే రోడ్డు ఆ రోడ్డు పోయి టచ్ అవుతుంది. అటు ఒక రోడ్డు వేసాడు. ఏది ప్రజాసేవ, ఆ శివాలయం మీదుగా ఒక రోడ్డు వేసాడు. డైరెక్ట్గా అటు స్టేట్కి పంపిస్తే జనాలు పనికొస్తుంది. కానీ అటు బానిగా ఇటు తీసుకొచ్చాడు, రోడ్డు కేసు వేసేసాడు. నిన్న పోయించాను నేను. సూపర్ కృష్ణారెడ్డి, గాయ కృష్ణారెడ్డి అంటే ఇట్టున్నారు. గాయ కృష్ణారెడ్డి పోయి కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా ఆడ పోయి చూడండి. ఆయన లేఅవుట్కి శివాలయం కాడి నుంచి రోడ్డు ఎంత బాగా వేసుకున్నాడు. అట్లాగే ఈ ఇంటి ముందు పోయి ఆ లేఅవుట్కి ఎట్టేస్తున్నాడు. ఒకసారి చూడండి. ఆ కొండ కావాల్సింటే కింద తవ్వితే కొండ వస్తుంది నాయన. అట్లాగే రుద్దుకోట మనకి ఏదో తప్పు కూడా ఉండొచ్చు, దాంట్లో డౌట్ ఏం లేదు. ఏదైనా విచారణ వస్తే అన్ని కరెక్ట్ వస్తాయి. కాబట్టి దాదాపు 100 కోట్ల పైన క్యాష్ అతని నుంచి తెప్పించాడని తెలిసింది. అతను ఎక్కడెక్కడ పెట్టున్నాడు. ఎందుకంటే 800 కోట్ల స్కామ్ అంటే ఈరోజు అంత అమౌంట్ అంటే అతను 100 కోట్ల పైగా వారికి క్యాష్ ముట్ట చెప్పినట్టు మాకున్న సమాచారం. దాంట్లో డిఎస్పీ వాటా ఎంతో, సిఐ రాజేశ్వరరావు వాటా ఎంతో, ఎమ్మెల్యే గారి వాటా ఎంతో అది తేవాల్సిన అవసరం ఉంది. కానీ మాకొచ్చిన సమాచారం ప్రకారం దాదాపు ఒక 90 కోట్ల దాకా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కొట్టేశాడు అనేది ఒక సమాచారం ఉంది. మిగతాది డిపార్ట్మెంటు, వాళ్ళ ఎన్వైర్మెంట్స్, అనేది అది కూడా నిగ్గు తేలద్ది, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ దీంట్లో ప్రధాన పాత్ర మాత్రం సిఐ రాజేశ్వరరావు గారు, డిఎస్పీ గారు దీంట్లో ఉన్నారు. కాకపోతే ఒక మతం ఉంది. అట్లీస్ట్ ఎమ్మెల్యే గారు అతన్ని పట్టుకుంటే
10 రోజులు వాళ్ళ కాడ పెట్టుకొని అతన్ని తర్వాత అరెస్ట్ చూపించినప్పుడు యాక్చువల్గా అతను బతిమగాడాడు. సార్, నేను ఎవరికైతే కట్టాలో వాళ్ళందరికీ కూడా కరెక్ట్గా 1 మంత్ టైం ఇస్తే నేను కట్టేస్తానని కొంతమంది ఆయనతో మాట్లాడిన వాళ్ళు చెప్పారు. ఆయన చెప్పాడని కొంతమంది చెప్పితే అతన్ని ఆ 1 మంత్ అట్లీస్ట్ జైల్లో పెట్టించి అప్పుడప్పుడు ఇంట్రాగేషన్ చేసి ఆ డబ్బులు తెచ్చి ఆ పేదవాళ్ళకి కానీ కట్టించుంటే బాగుండేది. అటువంటిది చేయకుండా అరెస్ట్ చేసేసి అతన్ని ఇక్కడ ఉంటే ఇబ్బంది అని చెప్పి మరి ఆ తెలంగాణ ఎమ్మెల్యేకి ఏదైతే సమాచారం ఉందో అతనికి ఫోన్ చేసి ఈ విధంగా ఇక్కడ చిక్కున్నాడని చెప్తే వాళ్ళు వచ్చి ఇతను ఎత్తుకుపోయారు. అంటే ఇంకా అది అంతవరకు కూరేపోవాలి. ఇంత పెద్ద కుట్ర దీని వెనక దాగి ఉంది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క ఈ స్కీములో డబ్బు పెట్టిన ప్రతి ఒక్క పేదవాడికి తెలియాగా. అదేవిధంగా ఈరోజు గాలివాటంలో గెలిపించిన గాలి కృష్ణారెడ్డిని ఈరోజు గెలిపించే కదా ఆ ప్రజలందరికీ కూడా తెలియచెప్పాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతగా నా మీద ఉంది. దీని గురించి నేను సిఏ గారితో నిన్న ఒక న్యూస్ నేను దగదత్తుగా మాట్లాడిన 800 కోట్ల స్కామ్ గురించి మా ఆఫీసులో వేణు అనే వ్యక్తి వాట్సాప్ వేసాడని అతన్ని భయపించేశాడు. ఎట్టేస్తావు నువ్వు, ఎమ్మెల్యే మీద ఎట్టేస్తావు, నీ కథ తెలుస్తా అది ఇదని. అతను ఏడుస్తూ నాకు ఫోన్ చేశాడు. నేను బెంగళూరులో ఉన్నాను. నేను నన్ను కూడా అదే అసలు దీనికి కారణం నువ్వు, నిన్ను అరెస్ట్ చేయాలా అన్నాడు. నేనే వస్తాను